అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఇవాళ రెసిపీ ఇన్స్టెంట్గా కొబ్బరి చట్నీ పొడి అండి. ఈ పొడిని చేసుకొని పెట్టుకున్నట్లయితే మనం వేడి నీళ్ళు అలా మిక్స్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎక్కువ సమయం లేనప్పుడు ట్రావెలింగ్ టైంలో బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్కి కానీ బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వెడల్పుగా ఉండే ఒక బాండీలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చీలు ఒక 3 లేదా 4 చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలంటే బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. అప్పుడు తడి పొడి లేకుండా ఉంటే మనకు పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా ఒక రెమ్మ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత మనకు పచ్చిశనగపప్పు ఉంది కదండి, వేయించిన శనగపప్పు వచ్చి ఒక అరకప్పు వేసుకుంటున్నానండి. సుమారు 150 గ్రాములు వేయించిన శనగపప్పు కూడా వేస్ట్ చేసుకొని, అలాగే ఎండు కొబ్బరి పొడి 250 గ్రాములు ఈ పొడిని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు అడుగు మాడకుండా అలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటే నిలవ అనేది చాలా రోజులు ఉంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే బయట పెట్టుకుంటే 2 నెలలైనా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 3 నెలల పాటు బాగుంటుందండి. కొబ్బరి కదా, అందువల్ల ఇలా వేసుకొని బాగా చల్లారి పెట్టేసుకున్న తర్వాత ఏదైనా ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్టు, అలాగే చింతపండు చిన్న నిమ్మకాయ సైజులో ఒక సగభాగం అండి. మన క్వాంటిటీ ఎంత చేసుకుంటున్నా దానికి తగినంత వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ జార్ పట్టేసుకుందాము. మరి నున్నగా ఉంటే బాగోదు. ఇలా చూపిస్తున్న విధంగా నేను కరివేపాకు వేయడం వల్ల కొంచెం రంగు అయితే మారింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కరివేపాకు వేసుకోవడం ఇష్టం లేకపోతే పక్కన స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న పోపు పెట్టేసుకుందాము. అదే బాండీలో మరొక టీ స్పూన్ ఆయిల్, ఆవాలు ఒక అర టీ స్పూన్, మినపప్పు, జీలకర్ర 2 పావు టీ స్పూన్ వేసేసుకుందాం. ఇలా చిటపట్లాడుతూ వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా మరొక రెమ్మ వేసేసుకుందాం. ఇలా బాగా చిటపట్లాడుతూ ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పొడిని వేసేసుకుందాం. స్టవ్ వేడిగా ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోకూడదు. స్టవ్ ఆపేసిన తర్వాతే వేసుకోవాలి. ఇలా పొళ్ళన్నీ వేసుకుంటే అడుగు మాడితే టేస్ట్ మారిపోతుంది. పైగా వేడి చేయకూడదండి. మనకు స్టవ్ అంతా ఆపేసిన తర్వాత మాత్రం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకొని ఆయిల్ అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని మనకి ఎంత చట్నీ చేసుకోవాలనుకుంటున్నామో అంత చట్నీని తీసేసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసుకొని అలా కలిపేసుకొని ఏ ఇడ్లీలోకి దోశలోకి తీసుకొని తినొచ్చండి. మనకి అన్నీ బయట అందుబాటులో ఉండవు కదా, ఇలా బయట వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని వెళ్తే బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరెన్నో హెల్తీ టేస్టీ రెసిపీస్ గాయత్రీస్ కిచెన్లో ఉన్నాయి, చూడండి, ట్రై చేయండి.